పశ్చిమ గోదావరి జిల్లా తొందూరు గ్రామంలో ఆక్వా మంటలు రగులుతున్నాయి. గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా 2 ఏళ్లుగా గ్రామస్తులు ఆందోళన జరుపుతున్నారు. దీనికి రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో తొందూరుకు వస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరంలో ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో అసలు తొందూరు గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి, అట్లాగే భీమవరంలో పరిస్థితి ఏంటో మా ప్రతినిధి వినాయక్ నడిపిస్తాం. వినాయక్, ఈ ప్రస్తుతం అక్కడ తొందూరు గ్రామం కానీ అటు పక్కన భీమవరంలో కానీ సిపిఎం రాష్ట్ర నేతను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, గ్రామస్తులు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మిస్తున్న తుంజూరులో ప్రస్తుతం ఒక విధంగా పోలీసు రాజ్యం వెళ్తుందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా అంటే ఎక్కడైతే ఈ ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మిస్తున్నారో ఆ 5 గ్రామాల్లోనూ కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించడం జరిగింది. ఆ గ్రామాల్లోకి ప్రతిపక్ష నేతలు ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు, కనీసం నిరసన కూడా తెలియజేయనివ్వట్లేదు. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ రోజు అఖిలపక్షం తరపు నుంచి సిపిఎం మధు రాష్ట్ర కార్యదర్శి ప్రాంతానికి రావడం జరిగింది. తుందూరు మెగా ఆక్వా ఫుడ్ గ్రామాన్ని సందర్శించి అక్కడ గ్రామస్తుల యొక్క గోడు వినడం కోసం ఆయన అఖిలపక్షంతో కలిసి భీమవరం చేరుకున్నారు. ఈ భీమవరం ఆయన వచ్చిన వెంటనే తుందూరు వెళ్ళనివ్వకుండా పోలీసులు ఆయన మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడి ఒక విధంగా కనీసం పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఆయన ఆటో దిగిన వెంటనే ఆయన బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, అదేవిధంగా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వెంటనే స్పందించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి హుటాహుటిన 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఆయన చేరుకోవడం జరిగింది. అదేవిధంగా అక్రమంగా అరెస్ట్ చేసిన మధును వెంటనే విడుదల చేయాలంటూ ఆయన పోలీసులకు డిమాండ్ కూడా వినిపించడం జరిగింది. ప్రస్తుతం ఒక విధంగా భీమవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తుందూరులో పోలీసు రాజ్యం ఏర్పడడంతో పూర్తి స్థాయిలో ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా చాలా మంది మీద ఎవరైతే అక్కడ బయట నుంచి లోపల రావడం లేదు, అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన వారిని ఎవరిని కూడా బయటకు వెళ్ళనట్లేదు. ఎవరైనా బయటకు తిరిగితే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తారని ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలా కాలం అంటే దాదాపుగా ఒక 4 రోజులు బట్టి ఇదే విధమైన పరిస్థితి నేపథ్యంలో అక్కడ గ్రామస్తులు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అఖిలపక్షం నేతలందరితో కలిసి ఆ గ్రామాన్ని సందర్శించడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి మధు నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఆయన భీమవరం ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆటోలో ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి ఆయన రావడం జరుగుతున్న సమయంలోనే ఆ ఆటోను అడ్డుకుని పోలీసులు బలవంతంగా ఆయన మీద దౌర్జన్యం చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ప్రస్తుతం ఒక విధంగా భీమవరం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. మధువుని అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము మధును అక్రమ అరెస్ట్ నిరసిస్తూ విడుదల చేసేంత వరకు కూడా మేము పోలీస్ స్టేషన్ నుంచి కదిలేదంటూ కూడా గ్రంథి శ్రీనివాస్ తో పాటు ఇతర నాయకులు, అదేవిధంగా వామపక్ష నేతలందరూ కూడా బైఠాయించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులకు, వామపక్ష నేతలకు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతల మధ్య ఒక విధంగా ఉద్రేకపూర్వమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. పోలీసులు చర్యను నిరసిస్తూ ఇక్కడ వామపక్ష నేతలతో కలిసి గ్రంథి శ్రీనివాస్ బైఠాయించడం జరిగింది. వెంటనే ఈ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధును విడుదల చేయాలంటూ కూడా ఈ గ్రంథి శ్రీనివాస్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా మధుతో పాటు కొంతమంది నాయకులందరినీ కూడా లోపల తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా పోలీసులు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా మోహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక విధంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కిషోర్, థ్యాంక్ యూ వినాయక్.